రాజధానిలో భూమి ఉచితం, ఇసుక ఉచితం. అయినా ఒక్కో ఐఏఎస్ అధికారి బంగ్లా నిర్మాణ విలువ 5.97 కోట్లుగా లెక్కగట్టడం ఇంజనీరింగ్ నిపుణులను, కాంట్రాక్ట్ వర్గాలను విస్మయపరుస్తుంది. ధరల సర్దుబాటు, అదనపు పనుల పేరుతో నిర్మాణ వ్యయం మరింతగా పెరిగే అవకాశమూ లేకపోలేదు. ఈ స్థాయిలో నిర్మాణ విలువ ఉండడంపై ఇంజనీర్లు, రియల్టర్లు విస్తుపోతున్నారు. ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణాలతో సర్కార్ ఖజానాకు భారీగా గండిపడుతోంది. కాంట్రాక్ట్ సంస్థ కేఎంవి ప్రాజెక్ట్స్ ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడిది కావడంతో ప్రజాధనాన్ని భారీ ఎత్తున దోచిపెడుతున్నారనే చర్చ కాంట్రాక్ట్ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. రద్దు చేసిన ఐఏఎస్ బంగ్లాల నిర్మాణ పనులకు 2018 ఫిబ్రవరి 19న జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న వాటికి అదనంగా హోమ్ ఆటోమేషన్ ను చేర్చి పనుల కాంట్రాక్ట్ విలువను 184.69 కోట్ల రూపాయల నుంచి 411.37 కోట్ల రూపాయలకు పెంచేసింది. ఈ మేరకు 2025 ఫిబ్రవరి 17న సిఆర్డీఏ మళ్లీ టెండర్లు పిలిచింది. 2018-19తో పోలిస్తే 2024-25లో సిమెంటు, స్టీలు, బంగ్లాల నిర్మాణంలో వినియోగించే సామాగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. అయినా సరే అంచనా వ్యయాన్ని అదనంగా 226.68 కోట్ల రూపాయలు పెంచేశారు. అంటే మిగిలిన పనుల విలువ కంటే అదనంగా వ్యయాన్ని పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఇక ఆ పనులను కాంట్రాక్ట్ విలువ కంటే అదనంగా 17.86 కోట్లకు కోట్ చేసి అంటే 429.23 కోట్ల రూపాయలకు అదే కేఎంవి ప్రాజెక్ట్ సంస్థకు పనులు అప్పగించారు. అంటే నాడు నేడు ఒకే కాంట్రాక్ట్ సంస్థే, కానీ అప్పట్లో మిగిలిన పనుల విలువ 184.69 కోట్ల రూపాయలు కాగా ఇప్పుడు వాటిని 429.23 కోట్ల రూపాయలకు అప్పగించారు. అంటే కాంట్రాక్ట్ విలువ 244.54 కోట్ల రూపాయలు ఎక్కువ ధరకు అప్పగించినట్లు స్పష్టమవుతోంది. ఆ మేరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లడంతో పాటు కాంట్రాక్టర్కు ప్రయోజనం చేకూరుతుంది. పైగా సీనరేజీ, జీఎస్టీ వంటి పన్నుల రూపంలో 86.79 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కు రీఎంబర్స్ చేస్తామని హామీ ఇచ్చింది. తద్వారా అంచనా వ్యయం 577.42 కోట్ల రూపాయలకు చేరుకుంది. సిఆర్డీఏ పేర్కొన్న ప్రమాణాల మేరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలతో పాటు విజయవాడలో అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లోనూ భూమితో పాటు ఐఏఎస్ అధికారులకు నిర్మిస్తున్న బంగ్లాల వంటివి ఒక్కోటి 3 కోట్ల నుంచి 3.50 కోట్లకు దొరుకుతాయని రియల్టర్లు, ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన ఈ వ్యవహారంలో భారీ అవినీతి చోటు చేసుకుందని చెబుతున్నారు. ఐఏఎస్ అధికారుల బంగ్లాలకు మరిన్ని హంగులు చేకూర్చే పనులు చేపట్టడానికి 109.52 కోట్ల రూపాయలతో సోమవారం ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. హోమ్ ఆటోమేషన్, అదనపు వార్డ్రోబ్స్, అదనపు స్టోర్ రూమ్, జ్యూస్ సెంటర్, స్పైరల్ స్టెయిర్ కేస్, క్యానోపీ బాల్కనీ, కార్ పార్కింగ్ షెడ్డు, గ్లేజ్డ్ రైలింగ్, టెన్సిల్ రూఫింగ్, హీట్ పంప్స్, అదనపు హెచ్ఏసీ, ట్రాన్స్ఫార్మర్లు, బయట విద్యుత్తీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ పనులకు టెండర్లు పిలవాలని సిఆర్డీఏ కమిషనర్ను ఆదేశించింది. నిజానికి ఈ పనులకు 2025 ఫిబ్రవరి 17న సిఆర్డీఏ పిలిచిన టెండర్లలోనూ హోమ్ ఆటోమేషన్, బయట విద్యుత్తీకరణ, ట్రాన్స్ఫార్మర్స్ వంటి పనులు ఉన్నాయి. అయినా సరే ఇప్పుడు అదనంగా ఆ పనుల పేరుతో 109.52 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవాలని నిర్ణయించడం గమనార్హం. ఈ పనులు కూడా కేఎంవి ప్రాజెక్ట్ సంస్థకే కట్టబెట్టడం తథ్యమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.